చలో ఆకివీడు పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. హిందూ సంఘాలు చలో ఆకివీడు పిలుపు సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆకివీడులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఉప్పటేరు బ్రిడ్జ్, అచ్చమూరు చెక్ పోస్టు వద్ద ప్రత్యేకమైన పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు దర్శనమిస్తూ ఉన్నారు. ఆకివీడులో ప్రత్యేక పోలీసు బలగాలు కవాతులు నిర్వహించాయి. ఆకివీడులో రామాలయం దగ్గర ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న దీంతో చాలామంది చలో ఆకివీడిని ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేము ఈరోజు మొత్తం ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం దాదాపుగా 500 మంది మొత్తం చుట్టుపక్కల అంటే ఒకరు ఓన్లీ ఆకివీడు టౌనే కాదు సరౌండింగ్స్లో కూడా మనం ఎవరు రాకోకుండా మనం వీళ్ళందరినీ కటాఫ్ పార్టీలన్నీ పెట్టి లోపలికి ఎవరిని రానికోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక ఆకతాయి పనులు చేసిన వాళ్ళ చర్యగానే భావిస్తున్నాము. దీంట్లో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ కూడా దీనికి పిలిపించి ముందుకు రాలేదు. మీకు వాట్సాప్లో వస్తున్నటువంటి ఈ మెసేజ్లు ఇవన్నీ కూడా ఎవరికి వాడు క్రియేట్ చేసి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. మేము వాళ్ళందరితో పర్సనల్గా కూడా మాట్లాడాం. ఏం సార్ మీరు వస్తున్నారా, ఏమా మీరు వస్తున్నారని అడిగితే మాకేం తెలియదు సార్, మేము ఎవరు రావట్లేదు, మరి అక్కడ 144 సెక్షన్ ఉంది కదా మేము ఎలాగ వస్తామని చెప్పేసి వాళ్ళే రివర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. చలో ఆకివీడు పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. హిందూ సంఘాలు చలో ఆకివీడు పిలుపు సందర్భంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఇప్పుడే చూసాము పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఒక ఆకతాయిల పని అంటున్నారు. బట్ నిజంగానే కూడా ఈ కొంతమంది ఈ చలో ఆకివీడు సందర్భంగా కూడా హిందూ సంఘాలు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది భార్గవ్, అప్డేట్స్ ఏంటి? ఆకివీడులో ఉన్నటువంటి రామ మందిర వివాదం కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడం, ఆ తర్వాత ఆ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. అయితే 2 రోజుల నుంచి కూడా చెలో ఆకివీడుకు పిలుపునిచ్చామని హిందూ సంఘాలు హిందువులు అందరూ కూడా తరలి రావాలంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, మరోవైపు దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున చెలో ఆకివీడుకు తరలి వస్తున్నామంటూ కూడా వారు కూడా వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆకివీడులో భారీగా దాదాపు 500 మంది పోలీసు అధికారులు సిబ్బందిని కూడా మోహరించి ఆ గ్రామంలో కవాతు చేస్తూ ప్రధానంగా పెదపేట ఏదైతే వివాదానికి కారణమైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా పోలీసులు కవాతు చేసి ఎవరు కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కనుక ఊరుకోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి వారందరిపై కూడా కేసులు పెడతామంటూ కూడా వారిని కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరు కూడా ఆకివీడుకు తరలి రావద్దు, హిందువులైనా క్రైస్తవులైనా దళితులైనా ఎవరైనా కూడా ఆకివీడుకు వస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా వారు కూడా హెచ్చరించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా ఆకివీడు చేరుకోవాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొంతమంది ఇది వాస్తవంగా అనుకుని కూడా వారు భావించి కొంతమంది ఆకివీడుకు తరలి రావడం జరిగింది. ప్రధానంగా ధార్మిక సంఘాల తరపున పోరాటాలు చేస్తున్నటువంటి సినీ నటి కరాటి కళ్యాణి కూడా ఆకివీడు వచ్చేందుకు రావడంతో ఆమెను కైకలూరులోనే అడ్డుకున్నారు పోలీసులు. అక్కడ ఆవిడ బస్ చేసినటువంటి ప్రాంతం నుంచి బయటకు రాకుండా నిలువరించారు. మరికొంతమంది విశ్వ హిందూ పరిషత్ నాయకులు వారు కూడా ఆకివీడు వచ్చేటువంటి ప్రయత్నం చేయగా ముందుగానే ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద అలాగే అజ్జమూరు చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారిని వెనుదిరిగి పంపించేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆకివీడులో దాదాపు 500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరు ఆకివీడు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఈ ఘటన పైన మరి కాసేపట్లోనే నర్సాపురం మాజీ ఎంపీ అలాగే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు తన నివాసం వద్ద మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆకివీడులో తాను రామాలయం నిర్మించి తీరుతానంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటన తర్వాత విరాళాలకు పిలుపునిచ్చిన తర్వాత తొలిసారి ఆయన ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మరి ఏ విధంగా ఈ వివాదాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తారు, రామ మందిరం నిర్మాణంపై ఆయన ఎటువంటి సందేశం ఇస్తారు, చెలో ఆకివీడు అంటూ కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్న తరుణంలో దాని మీద ఆయన ఏం చెప్తారనేది కూడా ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్నారు. కాసేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆకివీడులో మాత్రం ఇంకా 144 సెక్షన్ కానీ సెక్షన్ 30 యాక్ట్ కానీ అమలులోనే ఉన్నాయంటూ కూడా డిఎస్పీ రఘువీర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.